హెబ్రోను విశ్వాసులకు దైవజనులకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు యేసుక్రీస్తు నామములో మీకు వందనములు చెప్పుచున్నాను. ముఖ్యంగా ఈ వారంలో ఒక వీడియో రిలీజ్ అయింది. ఒక రెండు అడవి పందులు అడవిలో నుంచి 10 సంవత్సరాలు కనిపించలేదు. ఒక 2 పందులు బయటకు వచ్చి ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నాయి. ఆ వీడియోలలో కొన్ని మాటలు మొన్న రేజ్ చేశారు. ఏంటంటే సొసైటీ లెటర్ ఇచ్చింది, సొసైటీలో నెంబర్ అవడానికి లేదని చెప్పారు. వాళ్ళు అడవి పందులకి తెలియదు. ఆ పందులు ఏంటంటే బురదలో బొర్లుతాయి, బురదలో తిరుగుతాయి. ఆ పందులకి గుజ్జు ఉంది, ఆ గుజ్జు చెప్తున్నా. ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ యాక్ట్లో సబ్సెక్షన్, ఇది యాక్ట్ని ఎవరు మార్చలేడండి. మాటలు మార్చవచ్చు, యాక్ట్ మార్చవచ్చు, రిజిస్టర్ కూడా తప్పు చేయొచ్చు, కానీ యాక్ట్ మార్చదు. సబ్సెక్షన్లో 15లో ఉంది. సొసైటీ నెంబరు అవటానికి ఎన్ని కేసులున్నా, ఎన్ని శిక్షలు పడ్డా, ఎంత ఫైన్ కట్టినా ఉండొచ్చు. కాకపోతే మేనేజింగ్ కమిటీలో ఉండకూడదు. వాళ్ళకి చదువు రాదు కాబట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, 150 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. చెప్తున్నా, ఎవరైతే ఉన్నారో ఆ బురదలో ఉండే పందులకి 150 కోట్లకి ఇట్లా ప్రూఫ్ పెట్టాలి. ఇట్లా ప్రూఫ్ పెట్టి ఇన్ని డబ్బులు వచ్చినాయి, 7 సంవత్సరాల్లో ఇన్ని డబ్బులు పోయినాయి కాబట్టి ఇన్ని కోట్లు మిస్యూజ్ అయ్యని చెప్పి పేపర్లు పెట్టాలి, ఎవిడెన్స్ పెట్టాలి, అవసరమైతే కేసు పెట్టాలి, జైలుకు పంపాలి. అంతే తప్ప లేనిపోయిన అబద్ధాలు చెప్పి సంఘాలలో కలవరం తేవద్దండి. సంఘాలలో విశ్వాసాలను ఇబ్బందులు పెట్టకండి. ఇప్పటికే ఎప్పుడో పదువు పోయింది. నేను రాకముందే మీరు కొట్లాడుకున్నారు. నేను రాకముందే ఎప్పుడో గొడవలు అయినాయి. మీరందరూ తీసుకొచ్చి 2013 ఆగస్టులో నాకు ఒప్పచెప్పారు. గుర్తుందా? మాకు చేత కాదు, మేము చేయలేమని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే అందరు కలిసి 45 మంది సేవకులు కలిసి, పెద్దలు కలిసి లోతుకొండలో సేవకులు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో నన్ను తీసుకున్నారు. ఆ మీటింగ్ లో తీసుకున్నప్పుడు తిమోతి గారు ఉన్నారు, కురేన గారు ఉన్నారు, ఏస్పాలం ఉన్నాడు, కర్నూలు నేమే గారు ఉన్నారు, సంగారెడ్డి యాండ్రూ ఉండు, నిర్మల తిమోతి, సూర్యకుమారు, సుమారు 40 మంది సేవకులు కలిసి నాకు ఒప్పచెప్పారు. నా అంతటి నేను రాలే, మీరే ఒప్పచెప్పారు. వచ్చిన నేను నా వంతు దేవుడు ఏదో అప్పగించిన చేశా. ఇంకో 3వది, బక్సింగా గురించి తెలియదు, బక్సింగాన్ని చూడలే. నేను చెప్తున్నా పందులకి, బక్సింగాన్ని 95లో నేను చూసా. 95లో బాప్తిజం తీసుకున్నా. నాకు మచిలీపట్నం సామెల్ అన్న బాప్తిజం ఇచ్చిండు. ఇప్పించింది జహోదాస్, ఇప్పుడు నార్త్ లో సేవ చేస్తాడు, అడ్డగుట్ట సికింద్రాబాద్. అతనే నాకు బాప్తిజం ఇప్పించిండు. అన్న తీసుకొచ్చి నాకు బక్సింగారు పడకలో ఉంటే చూపించిండు. నేను చూసా బక్సింగారిని. ఇట్లా అద్దాల నుంచి చూసా. అర్థమైందా? నేను చూసా. నాకు సర్టిఫికెట్ ఉంది, బాప్తిజం సర్టిఫికెట్. ఇంకోటి చెప్తున్నా, నా పేరు వీరాచార్య. పేరు మారినంత మాత్రంలో లోపల హృదయం మారాలి, మనసు మారాలి. పేరు మార్చుకుంటే అదేం పోయేది ఏమి లేదు. నాకు పీఠరాచార్యని పేరు పెట్టింది కులేనన్న. అట్లా పిలుస్తారు అందరూ. నేను పెట్టుకున్న పేరు కాదండి. నాకేం రిజర్వేషన్లు, నాకేం ఉద్యోగాలు వచ్చేదేమి లేదు, నాకు అవసరం లేదు. చివరిగా నేను చెప్పేది ఒకటే, నేను చివరి వరకు బక్సింగ్ 19170 ఏదైతే పెట్టిండో అది చివరి వరకు కొనసాగిద్ది. నేను దాన్నే నేను ముందుకు తీసుకొస్తా. నేను ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ అవుతుంది, అది జరగాల్సిందే. సేవకులు పెద్దలు అందరూ కలిసి చాలా మంది చేస్తారు, దాన్ని ముందుకు నడిపిస్తారు. ముఖ్యంగా బక్సింగ్ గారు డీకెన్సీ అని చెప్పి కొంతమందిని డీకెన్సీగా పెట్టి ప్రార్థన చేసి బ్లడ్ చేసి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసిండు. ఆ చేసిన వ్యక్తులు ఇప్పుడు 3 బ్రతికే ఉన్నారు. ఆ 3లో జాన్ సుందరరావు గారు మారేడుపల్లి ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికైండి. ఆయన చైర్మన్. 2వ వ్యక్తి బీదర్ దేవదాస్ గారు నారపల్లిలో మంచి సేవ చేస్తాడు. బక్సింగ్ గారి సొసైటీ కోసం నిలబడ్డాడు. ఆయన మంచి సేవకుడు, మంచి సాక్ష్యం కలిగినోడు. ఆయన చక్కగా వర్తమానం చెప్తాడు. 3 ఆయన బి సామేల్ అండి. 96 సంవత్సరాలు వచ్చి ఆయనతో కూడా మా మీద కేసులు వేయించారు. అతను ఒకడు. వీళ్ళు 3 బక్సింగ్ గారు పెట్టిన బతికున్నోళ్ళల్లో వీళ్ళు ఉన్నారు. 2 మాతోనే ఉన్నారు. ఈ సొసైటీ ముందుకు పోవాలంటున్నాం మేము. ఇది ముందుకు వెళ్ళిద్ది. ఇప్పుడు ఎఫ్సిఎస్ పీటర్ అన్న నేను ఒక సమాధానానికి వచ్చి ఈ గొడవలు ఇవన్నీ ఏమొద్దు, సొసైటీ ట్రస్ట్ కలిసి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కలిచేద్దాము అనే ఆలోచనతో దేవుడు మాట్లాడిన ఇద్దరం ఐక్యపడి కోర్టులో మమ్మల్ని ఇద్దరిని కలిసి చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మేము కలిసి చేస్తున్నాం. అసలు గొడవ ట్రస్ట్ సొసైటీకి అండి. మధ్యలో మీకెందుకు? మధ్యలో వాళ్ళకి మాట్లాడితే లోకల్ పరిచర్య, లోకల్ డబ్బులు, ఇక్కడ పుట్టినోడే ఆరాధనకు వచ్చినోడే ఇక్కడ పెత్తనం చేయాలి. ఇది మా లోకల్ చర్చి, మా డబ్బులు కావాలి. లోకల్లోనే రాసుకుంటారు.
బయట ఎవరికి హక్కు లేదు, మాట్లాడొద్దు. ఎవరు బయట మాట్లాడదు. ఇంకోటి చెప్తున్నా, ఎవడో ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడే హక్కు ఎవరికి లేదు. స్థానికంగా హెబ్బరోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకే హక్కు ఉన్నది. ఈడ పుట్టి వెలిగిరికి వచ్చేటోళ్ళకే, ఈడ ఆరాధనకు వచ్చేటోళ్ళకి అందరం రా మాట్లాడదాం, అందరం మాట్లాడదాం. సరే సార్, ఏం మాట్లాడుతున్నాం పాయింట్ అంటే ఇప్పుడు మీకు ఓపెన్ గా చెప్తున్నా నేను, సోకాళ్ళు లోకల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది మీకు కావాలంటే ఆఫరింగ్ డబ్బులు మొత్తం మీరు తీసుకోండి. డబ్బులు అసలు మాకు వద్దు, సొసైటీ వాళ్ళకు వద్దు, ట్రస్ట్ వాళ్ళకు వద్దు. నేను ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒప్పించుకుంటా, మాకు డబ్బులు వద్దు. డబ్బులు మీరు తీసుకోండి, మాట్లాడుకుందాం. పరిచర్య అడ్మినిస్ట్రేషన్ మాకు అప్పచెప్పండి. ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఇది 2 రాష్ట్రాలు ఇండియా మొత్తానికి మేము చేయాలి కాబట్టి అది మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. ఆదివారం డే టు డేలో చక్కటి వర్తమానం చెప్పేటోళ్ళని మేము పెడతాం. మీ వర్తమానాలు చెప్పడం వల్ల వచ్చిన వాళ్ళు చాలా బాధపడి మాకు ఫోన్లు చేసి ఎప్పుడు వస్తారన్నా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు అనుమతిస్తే ఖచ్చితంగా వస్తాము. మీకు భయపడేది లేదు. మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీకు భయపడేదే లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ వీరాచార్య అనేటోడు మీకు భయపడ్డు. మీరు 100 కేసులు పెట్టుకోండి. ఇంకోటి, మీరు CCS లో మేము డబ్బులు ఫ్రాడ్ చేసినామని, కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసినామని, ఫేక్ సొసైటీ అని చెప్పి 2015లో 2 అడవి పందులు అవి అన్నా తమ్ముడు ఇద్దరు కలిసి కేసు పెట్టారు. ఆ కేసు ఏమైంది? CCS లో మొన్న 4వ తారీఖు 11వ నెలలో ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మా డాక్యుమెంట్లు నేను ఇచ్చిన, FCS పేట్రాన్ని ఇచ్చిండు. 2 డాక్యుమెంట్లు చూసి ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు, ఎక్కడ ఫేక్ అనే డాక్యుమెంట్ ఎక్కడా లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఎలాంటి ఎవిడెన్స్ మాకు ఇవ్వలేదు కాబట్టి ఈ కేసు క్లోజ్ చేస్తానని చెప్పి క్లోజ్ చేశారు. అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేవు. మీ కాడ ఎవిడెన్స్ ఉంటే 1,50,00,000 మిస్యూజ్, ఎంత మిస్యూజ్ అయిందో అది తీసుకెళ్లి కోర్టులో వేసి మా మీద ఆర్డర్ తీసుకురండి, మమ్మల్ని జైలుకు పంపండి, దేవుడు మాకు సాయం చేస్తాడు. ఇంకొకసారి వీడియోలు పెట్టకండి, ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి భక్సింగ్ గారు ఏ డినామినేషన్ తో కలవలేదు. భక్సింగ్ గారి పరిచయం తెలిసిన వాళ్ళు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, నా మీద ఏమైనా ఉంటే ధైర్యంగా నన్ను ఎదుర్కోండి, నా మీద కేసులు పెట్టండి. లీగల్ గా వెళ్దాం. నేను ఎన్ని కేసులు ఉన్నాయి నా మీద, ఏదున్నా సరే మీరు కోర్టులో కేసేసి కోర్టు ద్వారా ఆర్డర్ చేయండి. మీరు చెప్పకండి ఈ కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి, నీ ఆర్గనైజేషన్ చెల్లదు అవన్నీ చెప్పకండి. ఇంకొకటి, 2 అడవి పందులు అన్నా తమ్ముడు ఎప్పుడు 96లో ఎప్పుడు బేగంపేట దగ్గర ఒక పార్కు స్థలాన్ని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కడితే తెలంగాణ చీఫ్ జస్టిస్ 2024లో 186 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిండు. ఏమి రాసిందంటే అందుట్లో మీరేదైతే కబ్జా చేశారో, బిల్డింగ్ కూలగొట్టి ల్యాండ్ సదనం చేసి మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అది గవర్నమెంట్కి అప్పచెప్పమని చెప్పారు. మీకు జడ్జిమెంట్ ఇచ్చినా లేదా? 150 పేజీల జడ్జిమెంట్ ఉంది మీరు కబ్జా చేశారని. ఇప్పుడు భయం వేస్తుంది ఎప్పుడో ఎక్కడ కబ్జా చేస్తారో అని. అర్థమైందా? వీళ్ళని నమ్మకండి. ఇవి భయంకరమైన ఇషపురుగులు. ఎందుకంటే 10 సంవత్సరాలు అడవిలో తిరిగినాయి, ఇప్పుడు వచ్చినాయి. ఈ 3 నెలలు చాలా నష్టం చేసినాయి ఈ అడవి పందులు. కాబట్టి పందుల్ని దేవుడు కూడా అసహించుకుంటాడు కనుక వీళ్ళు పంది స్వభావం కాబట్టి ఈ సైతాన్లన్నీ పందులలోనే ఉంటాయి. ఎవరిని నమ్మకండి. ఏమైనా ఉంటే నేను తప్పు చేస్తే, ఫ్రాడ్ చేస్తే కూర్చోబెట్టి ప్రూఫ్ చూపించండి. ఇది తప్పు, ఇది మళ్ళీ అంటాడు. ఈ పందులు అంటాయి నేను ట్రాన్స్ఫర్ లెటర్లకు ఇస్తే 20,000 నుంచి ₹1,00,000 అంట. ఈ పందులకు తెలుసో తెలియదో, మరి ఇచ్చిన వాళ్ళు చెప్పాలి, వచ్చిన వాళ్ళు రావాలి. ఎవరిచ్చారు? నేనేది ఎవరిని అడగలేదండి. నాకు డబ్బులు ఇస్తే నేను కాదు ట్రాన్స్ఫర్ చేసింది, గవర్నింగ్ బాడీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. నేను కోర్టు కేసులు చూసుకుంటున్నా, నేను ఎవరికి భయపడను, అంతకు మీకు అసలు భయపడను. నన్ను ఖచ్చితంగా ఒక్కరోజు జైలుకు పంపాలని చూశారు. మీరు అందరూ కలిసి పంపగలిగారా? ఎందుకు పంపలేదని దేవుడి చిత్తం. అది దేవుడు అనుమతించలే ఎవరికి. నేను 45 డేస్ పక్కనున్నా దేవుడు నాకు సాయం చేసి ఎంతో మంది ప్రార్థన చేశారు. ఇప్పుడు విశ్వాసులు చెబుతున్నారు మా పరిస్థితి ఏంటి. మీకు మళ్ళీ చెబుతున్నా, మీకు డబ్బులు మళ్ళీ ఫైనల్ ఇదే మీకు చెప్పేది, ఇంకా వీడియోలు పెట్టద్దు. మీకు డబ్బులే కావాలనుకుంటే డబ్బులు తీసుకోండి. పరిచయ అడ్మినిస్ట్రేషన్ సొసైటీ ట్రస్ట్ వారికి అప్పచెప్పండి. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత మీకు కలిసి చేస్తాము. చక్కటి పరిచయం జరిపిస్తాం. ఎబ్రోలే అంత డెవలప్ చేసినామండి. ఎబ్రోలో మేము నాకున్న వెహికల్స్ నా సొంతం. నేను ఈఎంఐలు కట్టుకుంటున్నా నెలకి. నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ లో కంప్లైంట్ ఇచ్చారు.
ఇన్కమ్ ట్యాక్స్ నా డాక్యుమెంట్లు అన్ని తీసుకుండు, అంత కరెక్ట్గా ఉందని నాకు క్లీన్ చిట్ ఇచ్చిండు. మీరు లేనిపోయిన అబద్ధాలు చల్లి నన్ను బూషుగా చూపించి నన్ను టార్గెట్ చేసి మీరు కబ్జా చేయకండి. వీరాచారి బతికినంత కాలం మీ కబ్జా మీరు చేయలేరండి. మీ వల్ల కబ్జా చేయడం మీ వల్ల కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను బ్రతుకున్నంతసేపు దేవుడు నాకు బ్లెస్ చేస్తాడు. నేను చివరి వరకు కూడా ఈ సొసైటీ కిందనే, సొసైటీతోనే బక్సింగ్ అది ఏదైతే పెట్టిండో అది చివరి వరకు కొనసాగాలని నా ఆశ. ఎన్నోసార్లు చెప్పా, అందరు సొసైటీలో కలిసి పనిచేయండి, వెళ్ళిపోతా అని చెప్పిన. ఏం లేదు, సమాధానం సమాధానం, ఐక్యత 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 అని చేతులు ఎత్తారు. ఐక్యత ఎక్కడుంది ఇప్పుడు? అదే చిత్తం, దేవుడి చిత్తం కాదు కాబట్టి ఐక్యత లేదు. ఐక్యత కాదని కుయుక్తి, కుట్ర, కుళ్ళు, కుతంత్రం, మోసం, దగ, ఎక్కడ పడితే అక్కడ అడవిలో పందులన్నీ బదులకు వస్తున్నాయి. 10 సంవత్సరాలు రాని పందులు. ఆ పందులు ఎందుకు వస్తున్నాయి? ఇంకోదాం అలాంటి పందులను ఎవరు రానివ్వకండి, ఎవరు నమ్మొద్దు. దయచేసి లోకల్ వాళ్ళు అర్థం చేసుకోండి. మాకు 8 మందే, ఆ 8 మంది తప్ప లోకల్ మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. లోకల్ అంతా ఉండొచ్చు. డబ్బులు మొత్తం మీకు అప్పచెప్పమంటే పీటర్తో మాట్లాడి మీ డబ్బులు మొత్తం మీకు అప్పచెప్తాం. అడ్మినిస్ట్రేషన్లోకి మీరు రావద్దు, పరిచర్యలోకి మీరు రావద్దు. డబ్బులు మీరు తీసుకోండి, పరిచర్య మాకు ఇవ్వండి. ఇది మనకి ఆలోచించండి అందరు కలిసి సమాధానంగా. మేము గొడవలు కావడానికి కారణం మేము కాదండి. నేను రాకముందే గొడవలు హెబ్బడంలో, నేను రాకముందే కొట్టుకున్నారు, నేను రాకముందే కేసులు ఉన్నాయి, ఇది నాకు సంబంధం లేదండి. అందరు కలిసి అప్పచెప్పారు కనుక నేను బాధ్యతగా నేను ఇప్పటికి కంటిన్యూ అవుతున్న సొసైటీలో. ఇప్పుడు చైర్మన్ గారు జోసెఫ్ కురియన్ గారిని ఆయనంతటా ఆయన మొన్న కోర్టుకు వచ్చిండు. నేను చైర్మన్ కాదు, నా ప్లేస్ లో జాన్ సుందరరావు గారు చైర్మన్ అయిందని చెప్పి కోర్టు కూడా రాసిచ్చిండు. ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దండి, సొసైటీ ఉంటుంది ఉంటుంది ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది మాటలు విశ్వాసులందరూ గ్రహించి ఆలోచించి సమాధానం కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు చెబుతున్నాను. ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.